హలో గాయ్స్, మీరు చూసినట్టయితే సీజన్ అయితే కనీసం ఒక రోజు కూడా కాలేదు. అప్పుడే గ్రాండ్ మాస్టర్ 30,000 40,000. ఇది ఎలా సాధ్యమవుతుంది? అసలు వీళ్ళు ఏం టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేస్తారు గ్రాండ్ మాస్టర్ వెళ్ళడానికి? నేను ఇవైతే మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్గా మీరైతే మంచి క్యారెక్టర్ స్కిల్స్ కాంబినేషన్ అయితే పెట్టుకోవాలి గాయస్. ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి మ్యాగ్జిమ్, సెకండ్ క్యారెక్టర్ వచ్చేసి మీరు సూజీ కాయిన్స్, ఎక్స్ట్రా కాయిన్స్ వస్తాయి 100 మీరు కాయిన్స్ కలెక్ట్ చేసినప్పుడు. థర్డ్ క్యారెక్టర్ వచ్చేసి మిషా, మరియు ఫోర్త్ క్యారెక్టర్ వచ్చేసి ఒలివియా. ఈ 4 క్యారెక్టర్లు పెట్టుకోవాలి గైస్ మీరు వచ్చేసి. తర్వాత ఒట్టిరో పెట్టు మరియు టాక్టికల్ మార్కెట్. మీరు వచ్చేసి రష్ ప్లేస్లో కాకుండా ఎటైనా ఒక 2-3 హౌసెస్ ఉన్న కాడ, వెహికల్ ఉన్న కాడ దిగాలి గైస్. తర్వాత మీరైతే టోకెన్స్ అయితే కలెక్ట్ చేయాలి. ఒక వెహికల్ అయితే చూసుకోవాలి గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చేసి ఒక 2 గన్లు అయితే ఏరుకొని, తర్వాత మీరైతే ఒక గన్స్ అయితే ఏరుకోవాలి. తర్వాత మీరు టోకెన్ కలెక్ట్ చేయడానికి వీలైన టోకెన్లు కలెక్ట్ చేయడానికి అయితే ప్రయత్నించాలి గైస్. మీకైతే టోకెన్స్ కలెక్ట్ చేయంగా అర్థమైపోతుంది గైస్ మీకు టోకెన్లు అయితే ఎక్కడ ఉంటాయో. మధ్యలో మీరు లూట్ కూడా చేసుకోవాలి గైస్. అంటే మరి తర్వాత ఎప్పుడైనా ఎనిమి కాల్చి అప్పుడు ఇబ్బంది అవుతుంది గైస్. నేనైతే ఇప్పుడు ఒక్కడినే ఉన్నా గైస్. మా టీమ్మేట్స్ అందరూ అయితే డౌన్ అయిపోయారు. ఒకరు డౌన్ అయ్యారు, 3 చనిపోయారు. కాబట్టి నేనైతే ఇటు సైడ్కి అయితే తిరుగుతున్నాను గైస్. ఇలా మీరైతే జోన్ ఫిషింగ్ అయితే చేయాలి గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఎవరిని గెలుక్కోవద్దు గైస్. మధ్యలో ఎవరైనా పక్కకు కాసుకుని ఉంటే మీరు సైడ్ నుంచి వెళ్ళిపోవాలి గైస్. అంటే మిమ్మల్ని చంపే అవకాశాలు ఉంటాయి. అటో ఇటో కాకుండా వేరే వెహికల్ ఎత్తుకుందామని చూస్తున్నా, కానీ ఇక్కడ ఏ వెహికల్ అయితే దొరకడం లేదు. ఏం చేస్తాంలేండి, ఇప్పుడైతే దీంతో సరిపెట్టుకోవాలి. రైట్ సైడ్ ఏమైనా వెహికల్ ఉంటుందో చూద్దాం గైస్. రైట్ సైడ్ కూడా వెహికల్ లేదు గైస్. ఏం చేస్తాం, లెఫ్ట్ సైడ్ వెళ్ళేద్దాం. ఇలా మనమైతే ఒక వెహికల్ నుండి ఇంకో వెహికల్ అయితే మారాలి గైస్. ఎప్పుడైనా కొద్దిగా వెహికల్ డ్యామేజ్ అయిందనుకో, వేరే వెహికల్ అయితే వెంటనే మార్చేయాలి గైస్. మళ్ళీ ఇంకొకరు చచ్చిపోయాడు, కానీ దగ్గరలో వెండింగ్ మిషన్ అయితే లేదు గైస్. మనం ఏం చేయలేం. మనమైతే టోకెన్ అయితే కలెక్ట్ చేసుకోవాలి గైస్ వీలైనన్ని. ముందట రైట్ సైడ్లో టోకెన్లు ఉంటాయి గైస్, అక్కడ వెళ్ళి కలెక్ట్ చేద్దాం. ఇప్పుడైతే నా దగ్గర 2100 టోకెన్స్ అయితే అయినాయి గైస్. మంచి వెహికల్ దొరికింది గైస్. జీవో వచ్చేసి మనకి ఇంకా ఏం లోటు ఉండదు. ఇంకా అటు పోతుంది ఇటు పోతుంది గైస్. ఒకసారి దాన్ని కంట్రోల్ చేయడం కొద్దిగా కష్టం అనిపిస్తుంది అన్ని వెహికల్స్ పోల్చుకుంటే. మనకైతే మంచి వెహికల్ ఒక జీవో అయితే దొరికింది గైస్. మనకు నేను వెళ్ళే రూట్ మ్యాప్ అయితే మీరు వెళ్తే కొద్దిగా ఈజీగా ఉంటుంది గైస్ ఆడడానికి. అంతా మొత్తం రష్ ప్లేస్ నుండి వెళ్ళడం గైస్. నేను వచ్చేసి ఇలా మీరు వెళ్తే కొద్దిగా ఈజీ ఉంటుందని నా అభిప్రాయం. రివైవ్ ఇద్దాం గైస్ మన టీమ్మేట్కి వచ్చేసి వెళ్ళి. ఆల్రెడీ ఇచ్చేసారు గైస్ ఎవరో. మనం ముందరున్న టోకెన్ అయితే లూట్ చేద్దాం. ఆల్రెడీ ఇచ్చేసారు. ముందరున్న టోకెన్ లూట్ చేసి మళ్ళీ ఇటు కేప్ టౌన్లో వెళ్ళి లూట్ చేద్దాం గైస్. కంట్రోల్ అవ్వడం లేదు గైస్ వెహికల్ వచ్చేసి. ఇప్పుడైతే నేను టోకెన్లు కలెక్ట్ చేసుకోవాలి గైస్. ఇప్పుడు వచ్చేసి మన తర్వాత మనకి జోన్ మొత్తం వచ్చినాక మనకు టోకెన్స్ కలెక్ట్ చేసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది గైస్. ఎందుకంటే జోన్ హెల్త్ అనేది చాలా విడుస్తుంది, మరియు మనం టోకెన్లు కలెక్ట్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది గైస్. అందుకే మీరు ఫస్ట్ వీలైన టోకెన్స్, ఎన్ని వీలైతే టోకెన్స్ అన్నీ కలెక్ట్ చేసుకోండి గైస్. నేనైతే కలెక్ట్ చేసుకుంటున్నా గైస్. నాకైతే 3600 టోకెన్స్ అయితే కలెక్ట్ చేసుకున్నా ఇప్పటి వరకు. టీమ్మేట్స్ కూడా కలెక్ట్ చేస్తున్నాడు గైస్. 200 వచ్చేసినాయి టోకెన్లు ఇప్పుడు గైస్. ఇప్పుడు మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చుకున్నట్టయితే ఇక్కడ వెహికల్ ఉంటుంది. ఇక్కడ అటో ఉంది గైస్, అవసరం లేదు. దానికన్నా ఈ జీవే బెటర్. మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మనం ముందట ఇవి వాటి ఏమంటారు గైస్, అలాంటివి అయితే మీరు చూడవచ్చు. అక్కడ సూపర్ మెడికిట్స్ ఉంటాయి గైస్. అది చాలా ఇంపార్టెంట్ గైస్. మీరు అయితే ఉన్న కాడ దిగి ఆ సూపర్ మెడికిట్స్ అనేవి వేరుకుంటే మీకు కొద్దిగా ఈజీ అవుతుంది గైస్. అంటే మీకు కొద్దిగా జోన్ చిన్నగా కొద్దీ మీకు హెల్త్ చాలా పోతుందిగా, అప్పుడు మీకు యూజ్ అవుతాయి అన్నమాట. అవి మీరు ఎప్పటికీ షాప్ ఓపెన్ చేసి కొనాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుందిగా. అందుకే మీకు అవి ఏరుకోవడం వల్ల యూజ్ అవుతుంది. 4 అయితే ఏరుకోవచ్చు, మీరు అంతకుమించి ఎక్కువ ఏరుకోరాదు.
సైడ్కి అయితే టోకెన్స్ ఉన్నాయి గైస్ 500 వెళ్ళి రికార్డ్ వచ్చేద్దాం. ముందర మీరు చూసుకున్నట్టయితే అది ఒక గ్రీన్ కలర్ది ఉంది గైస్ చూడండి. ఆ గ్రీన్ కలర్ అనేది మీకు ఇక్కడ కనబడితే దిగి అయితే దాన్ని పేల్ చేసి అందులో ఉండండి గైస్. అలా అని ఫైట్ ఉన్నప్పుడు అక్కడ దిగి అలాంటివన్నీ ఏం చేయకండి గైస్. మీరు జస్ట్ ఎవరు లేనప్పుడు మీకు అనిపిస్తుంది ఎవరు లేరని అలాంటప్పుడు దిగి కొద్దిగా అందులో ఉంటే మీకు కొద్దిగా ఈపీ అనేది పెరుగుతుంది గైస్. ఇప్పుడు మనం మళ్ళీ మన వెహికల్లోకి వచ్చే ఎక్కిద్దాం గైస్. కేప్టౌన్లో చాలా టోకెన్స్ ఉంటాయి గైస్. లోడ్ చేసేద్దాం. ముందట ఒక టోకెన్ ఉంది. మరి మన నెంబర్ 2 అండ్ నెంబర్ 3 అయితే చనిపోయారు గైస్. వెళ్ళి వాళ్ళకి రివైవ్ ఇచ్చేద్దాం. మీరైతే చూసుకోవాలి గైస్ అసలు ఎనిమిది ఉన్నారా లేరా అని. అరే గుడ్డిగా వెళ్ళి ఆడ రివైవ్ పెట్టి ఉండగాని గైస్, ఎందుకంటే మళ్ళీ వెనుక నుంచి కొట్టేస్తారు. గ్లో వాల్ వేయడం మంచిది గైస్ మీరు వచ్చేసి. మరి నెంబర్ 2 కూడా డౌన్ అయ్యారు, నెంబర్ 1 కూడా డౌన్ అయ్యారు. వెళ్ళి రివైవ్ ఇచ్చేసేద్దాం. చావండి తొందరగా చావండి. నెంబర్ 2 అయితే రివైవ్ ఇచ్చేసాం. బ్రో చావు బ్రో, ఎంతసేపు బ్రో. నాకు సైకిల్ వేపిస్తున్నాడు బ్రో. అరే నీకు ఎవరు రివైవ్ ఇస్తారో చూస్తారా బాబు. ఏం బ్రో సైకిల్ వేపిస్తున్నాడు, చావమంటే చేస్తారు. వాడి హెల్త్ ఎట్లా పెరుగుతుంది గాయస్ అసలు. వాడు 1 HP అయి మళ్ళీ పెరుగుతుంది గాయస్. వాడు మెడికిట్ వేస్తున్నాడా ఏంటి డౌన్ అయ్యాక. వెహికల్ ఇరికపోయింది గాయస్. బూస్ట్ అయితే వచ్చేద్దాం గాయస్. మన వెహికల్ అయితే బయటికి వెళ్ళింది. నెంబర్ 1 ఇప్పుడు వచ్చాడు గాయస్. నేను ఇయ్యను చావమన్నప్పుడు నేను చావు. ఇప్పుడు నీకు రివైవ్ ఇవ్వాలా నేను ఇలా మనం అయితే టోకెన్ అయితే కలెక్ట్ చేసుకోవాలి గాయస్. వీలైన టోకెన్ కలెక్ట్ చేసుకోండి గాయస్. నా దగ్గర 5600 ఉన్నాయి గాయస్. ఇంకా నాకు చాలా టోకెన్స్ అయితే కావాలి కాబట్టి నేను ఇటు సెంటర్స్ సైడ్ అయితే వెళ్తున్నాను. కానీ ఇంకా బైక్ దొరికితే మీకు కొద్దిగా ఈజీగా ఉంటుంది గాయస్ కలెక్ట్ చేయడానికి టోకెన్స్. అందుకే నేనైతే బైక్ అనేది ప్రిఫర్ చేస్తాను గాయస్. మీరు కూడా బైక్ దొరికితే బైక్తో జోన్ ఫిషింగ్ చేయడానికి ట్రై చేయండి గాయస్. అప్పుడైతే మీకు కొద్దిగా జోన్ ఫిషింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నేనైతే మెడికల్ అయితే చేస్తున్నా గాయస్. నా హెల్త్ అయితే చాలా పోతుంది. ఇక్కడ మరి ఒక 300 ఉన్నాయి గాయస్ కలెక్ట్ చేసా. అరే వీడికి ఇంకా రివైవ్ ఎవరు ఇవ్వలేదారా గాయస్. ఇతనికి ఇంకా మనమే దిక్కు గాయస్. మనం రివైవ్ చేయకుంటే ఇతనికి ఇంకా రివైవ్ రాదు. వెళ్ళి ఇచ్చేద్దాం గాయస్. టోకెన్లు కూడా 6200 ఉన్నాయి. మళ్ళీ ఎప్పుడన్నా చనిపోయినప్పుడు మనం చనిపోతే మనకి రివైవ్ ఇవ్వడు గాయస్. మనకైతే రివైవ్ ఇచ్చేసి మళ్ళీ మనం టోకెన్ అయితే కలెక్ట్ చేసుకుందాం. ముందర ఉన్నవి 300 మరియు మనమైతే జోన్ ఎంత ముందో చూడాలి గాయస్. ముందర మరియు 500 గాయస్. మన టోకెన్లో వర్షాలు కురిపిస్తున్నాయి గాయస్ ఇప్పుడు వచ్చేసి. మరియు ముందర 300 మొత్తం ఓవరాల్గా మన దగ్గర 6800 టోకెన్స్ అయినాయి గాయస్. ఓవరాల్గా 6800 టోకెన్స్ అయినాయి. ఇవి సరిపోతాయా అంటే చెప్పలేం గాయస్, సరిపోవు. ఎందుకంటే అప్పుడప్పుడు 600 గాయస్ ఒకరికి ఒక 3-4 టైమ్స్ వచ్చినారనుకో టీం మొత్తం అయిపోతాయి. మీకు ఇంకేం ఉండదు. కాబట్టి మీరు వీలైన టోకెన్స్ ఎన్ని వీలైతే అన్ని కలెక్ట్ చేసుకోవాలి గాయస్. నేను ఇప్పుడైతే అది మనం ఏమంటారు బ్రో దాన్ని, ఆ డబ్బు వేస్తే అందులో మెడికిట్లు యామోస్ అన్నీ వస్తాయి. ఆ డబ్బు అయితే కొనుక్కుంటున్నాను ఒకటి మెడికిట్ వేసేయాలి గాయస్. మరి చాలా లేట్ అయిపోతుంది. జోన్ చూసుకున్నట్టయితే చాలా దూరం ఉంది గాయస్. తొందరగా జోన్లోకి వెళ్ళాలి. అయితే బూస్ట్ అయితే వస్తున్నాను. చాలా ఫాస్ట్గా వెళ్ళాలి గాయస్. ఫాస్ట్గా ఇంకా కంట్రోల్ కావడం లేదు గాయస్ వెహికల్. అయ్యో షెట్ జోన్లోకి వెళ్ళాలి గాయస్. మన హెల్త్ అయితే చాలా పోతుంది గాయస్. అయ్యో అద్దు బ్రో, నువ్వు ఉరుక్కుంటూ వచ్చేసాయి. హెల్త్ అనేది బాగోతుంది నాకు గాయస్. మీరు చాలా సేపు జోన్లో ఉండద్దు గాయస్. మీరు అప్పుడప్పుడు బయటికి కూడా వెళ్ళాలి. అంటే మీకు అక్కడ కింద నెంబర్ 10 అనేది ఒకటి పెరుగుతుంది గాయస్. అది పడినప్పుడు మీ హెల్త్ అనేది మీకు చాలా పోతుంది గాయస్. అంటే మీకు మెడికిట్ అసలు పడ్డా కానీ మీకు 75 పడేది ఒక 30-40 నిండుతా అంతే. కాబట్టి మీరు మీరైందంటే ఒక 15 సెకండ్స్, చాలా సేపు అయినాక ఒక 15 సెకండ్స్ మీరు మళ్ళీ జోన్ బయటికి వచ్చేసి మళ్ళీ లోపలికి పోతే ఏం కాదు గాయస్. కానీ మీరైతే అట్లా మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ గాయస్. ఇక్కడ మరీ 300 ఉన్నాయి, ఇవి కూడా కలెక్ట్ చేసేద్దాం. నా దగ్గర అయితే 7100 టోకెన్స్ అయినాయి. నేనైతే ఈ టోకెన్స్ సరిపోతాయని అనుకుంటున్నాను గాయస్. కాబట్టి నేను ఇక ఎవరినన్నా కనబడితే కొడదాం. కానీ నాకెందుకో దిగాలనిపించలేదు అబ్బా.
జోన్లో ఇంకా 25 మెంబర్స్ ఉన్నారు. అవసరమా మనకి? చేద్దాం ఇంకొన్ని టోకెన్స్ కలెక్ట్ చేద్దాం గాయస్. మనం ఈ సైడ్ నుంచి వెళ్దాం గాయస్. సైడ్ నుంచి వెళ్దాం. ఎవరైతే ఎనిమిస్ అయితే ఇటు నుంచి ఉండరు మ్యాక్సిమం, నాకు తెలిసి ఎవరు లేరు. టోకెన్స్ కలెక్ట్ చేద్దామా వద్దులే, మరి అందులో ఇరుక్కుపోయిందనుకో మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అయ్యో నెంబర్ 3 అనేది డౌన్ అయిపోయాడు గాయస్. ఇవ్వాలి మరి, మన పని అదే. మేము వదిలేదు అయ్యో గాయస్, ఎన్ని ఇలాంటప్పుడు అసలే చేయదు గాయస్, చాలా ప్రమాదం. మనం జోన్లోకి వెళ్ళి ఇచ్చినా పర్వాలేదు, కానీ అలాంటి టైంలో దిగితే మనం పెట్టే పడవ మాత్రం ఖాయం గాయస్, పక్కా అది 100%. కొన్నిసార్లు కొడతాం గాయస్, కాకపోతే మన టోకెన్స్, వెహికల్స్, మెడికిట్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి గాయస్. మళ్ళీ మనం జోన్లోకి వెళ్ళి అవన్నీ తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది గాయస్. అందుకే మనం కొద్దిగా వేరే వెండింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళి వెహికల్ బెస్ట్ ఆప్షన్ అని నా ఒపీనియన్ గాయస్. ఇక్కడ మళ్ళీ ఇంకా టోకెన్ అయితే ఫుల్ ఉంటాయి గాయస్. ఇవి కూడా సెలెక్ట్ చేసేద్దాం. ఇంకేమన్నా మెడికిట్స్ ఉన్నాయా? సూపర్ మెడికిట్ లేదు గాయస్. మళ్ళీ ముందరికి వెళ్ళి వచ్చిందాం గాయస్. నెంబర్ 1 కూడా కనిపించాడు గాయస్. వెళ్ళి చేస్తే వాళ్ళు ఆడుకుంటారు. ఇంకా జైసింగ్ ఎలా ఉంది గాయస్, ఏవైతే వచ్చేసాం. మరి మీకు ఇంకో మంచి అడ్వాంటేజ్ ఉంది చెప్పాను గాయస్. మీకు రివైవ్ ఇచ్చినప్పుడల్లా మళ్ళీ మీకు సూపర్ ఇన్హేలర్ అనేది వస్తాయి గాయస్. మీకు అవి వేసుకుంటే మీకు హెల్త్ అంతా నేను పోదు గాయస్. అది పెద్ద అడ్వాంటేజ్. ఫ్రీ ఫైర్ ఇచ్చినాడు మనకైతే చాలా అడ్వాంటేజ్ కదా. ఇప్పుడు వచ్చేసి మీరు ఒక నార్మల్ మెడికల్ వేసి మళ్ళీ సూపర్ మెడికల్ వేసి ఒక సూపర్ ఇన్హేలర్ వేసారనుకోండి, మీరు చాలాసేపు ఇంకా ఏం వేయకుండా కొద్దిసేపు ఉండొచ్చు గాయస్. అట్లా నేను లాస్ట్లో చెప్పడం లేదు. అయ్యో మళ్ళీ పడవయ్యారా వీళ్ళు, మళ్ళీ రేపు బ్రో. అరే వీడు ఎవరు ఇక్కడ పెట్టిన వెహికల్నే. కొడుతున్నాడు గాయస్, కొడుతున్నాడు. డ్యామేజ్ అయిపోతుంది వెహికల్. కంట్రోల్ అప్పుంది వెహికల్. మరి ఇద్దరు వచ్చారు. ఇప్పుడు ఎవరు చేయాలి గాయస్? మళ్ళీ సూపర్ మెడికల్ డబ్బు కానీ నార్మల్ మెడికల్ చేసేద్దాం రైస్. కొద్దిగా వద్దు, మన 69 కొద్దిసేపు మనకి మనం మళ్ళీ వాళ్ళకి వేయడానికి జోన్లోకి అయితే వెళ్దాం గైస్. ఎందుకంటే ఇంతకుముందు 8 ఉండే, అరే మళ్ళీ 8నా? ఏం కాదు, ఈసారి పక్కా ఇస్తా గైస్. రివైవ్ వచ్చేసి 3 చనిపోయారు, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. రివైవ్ ఇచ్చేస్తే పోలా, ఇచ్చేద్దాం గైస్. రివైవ్ ఇచ్చేసాం. 8 వచ్చి ఉంటాను నాకు తెలిసి. వాడు కూడా అరే వచ్చేసిండు. అరే వెహికల్ నుంచిరా ఎత్తుకొని పోకురా బాబు. గాయస్ మన వెహికల్ అయితే మనకు వచ్చేసింది. మనం తొందరగా జోన్లోకి వెళ్ళాలి గాయస్. బూస్ట్ వచ్చేసి ఆ జోన్లోకి కూడా వెళ్ళిన గాయస్. ఈ వెహికల్ అనేది చాలా డ్యామేజ్ అయింది గాయస్. దీన్ని పట్టుకొని పోతే మనకి ప్రమాదం. అది ఎక్కడ వెళ్తుందో తెలియదు. అన్నమో లేదో పెరిగింది గాయస్. మనము మన షాప్లో వెహికల్ ఉంటుందని చూద్దాం. అరే టైం అయిపోయింది గాయస్ కొనడానికి. గాయస్ ఇంతకుముందు మనం అక్కడ రేస్ కార్ చూసాం కదా గాయస్, దాన్ని వేసుకొని పోదాం గాయస్. ఈ గ్లో వాళ్ళు తీసేద్దాం. అరే ఇంకా 2 గ్లో వాళ్ళు ఉన్నాయి, ఏం కాదు తీసేద్దాం. ముందర ఇది మనం ఒక రేస్ కార్ చూసాం కదా గాయస్ ఇంతకుముందు, దాన్ని వేసుకొని తిరుగుదామండి గాయస్. ఎందుకంటే మీరు ఒక వెహికల్ కొనుక్కొని ఉంచుకోండి గాయస్, మీకు పనికి వస్తుంది. నాకు ఈసారి అంత గుర్తు లేకుండే కానీ గాయస్ హెల్త్ అనేది చాలా పోతుంది. సూపర్ మెడికల్ అయితే కొన్నా గాయస్. నేను చెప్పాను కదా గాయస్ అప్పుడే మీకు సూపర్ మెడికల్ చాలా ఉపయోగపడతాయని. ఎలాంటి టైంలో మీకు సూపర్ మెడికల్ అయితే చాలా అవసరం గాయస్. అవి మీరు ఒక 4 సెట్లు కొనుక్కోవచ్చు గాయస్. అట్లనే 4 మీ దగ్గర ఉంచుకోరాదు, ఓన్లీ 4 మెడికల్ ఉంచుకోవచ్చు అంతే గాయస్. ఒక డబ్బా అనేది ఒకటే ఉంటుంది గాయస్ మీ హ్యాండ్లో. మళ్ళీ నెంబర్ 1 అనేది డౌన్ అయ్యాడు గాయస్. మళ్ళీ రివైవ్ చేయడానికి వెళ్దాం తొందరగా. సూపర్ మెడి నార్మల్ మెడికిట్ మీకు ఏది వీలైతుంది వేసాను గాయస్. వెళ్తేనే అంతగానే ఏం పోతలేదు, కానీ ఇంకొక 10 సెకండ్స్ ఆగితే పోతుంది గాయస్. జోన్ అనేది స్టింక్ అవుతుంది. వెళ్ళి రివైవ్ చేద్దాం. నెంబర్ 2 కూడా డౌన్ అయింది గాయస్. నెంబర్ 2 తొందర చావు బ్రో, చావు తొందర. రివైవ్ ఇచ్చేస్తా, చావు బ్రో చావు గాయస్. నెంబర్ 3 కూడా వస్తాడు కావచ్చు. చావు బ్రో. నెంబర్ 3 నువ్వు కూడా చావు త్వరగా గాయస్. హెల్త్ అనేది చాలా పోతుంది గాయస్. సూపర్ మెడి ఇస్తాం గాయస్. ఇది చాలా కష్టం గాయస్, మనం జోన్లోకి వెళ్ళాలంటే ఇక చావక తప్పదు అనుకుంటా. ఇంకా సూపర్ మెడి అయితే వచ్చాను గాయస్, కాకపోతే పర్లేదు గాయస్, మనం ఏం చేయలేదు గాయస్. మనం అయితే బయటించాం కానీ ఆఖరిగానే అయిపోయాం. ఏం కాదు గాయస్, మన వాళ్ళు బూయా కొడతారా లేదా చూద్దాం గాయస్. చూడండి గాయస్, మీరు టాప్ 9 అంటే మన వాళ్ళు ఇద్దరు ఉన్నారు కాబట్టి టాప్ 7 మీరు అనేది ప్రతి మ్యాచ్లో టాప్ 7 వస్తే చాలా యూజ్ఫుల్ అవుతుంది గాయస్. మీకు అయితే జోన్ పుష్
మరి మీరు జోన్ పుష్, రీజియన్ పుష్ చేశారనుకోండి వాళ్ళు మీకు అమౌంట్ కూడా పే చేస్తారు గాయ్స్. మ్యాచ్‌కి వచ్చేసి 10, 20 మీరు టాప్ 1 జోన్ పుష్‌ని చూసుకున్నట్టయితే టాప్ రీజియన్ 1 అతనికైతే 100 కూడా ఉంటది గాయ్స్. మ్యాచ్‌కి వచ్చేసి బూయా కొడతాడు. వెనక నుంచి బ్రో అరే ఓరి అని వేసుకున్నాడు. ఏం చేయలేం గాయ్స్. బాయ్ గాయ్స్. ఇంతే గాయ్స్ వీడియో.